నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిగత వికాసంపై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం పాల్గొని ప్రసంగించిన చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి. ఈపూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి, పలువురికి గాయాలు. విద్యుత్ శాఖలో జరిగిన మోసాలపై విచారణ చేపట్టిన జిల్లా అధికారులు. బొళ్లపల్లి గాడి తాండాలో విచారణ జరిపిన బృందం. నేర్చుకునే మంచిని ఇలా విని అలా వదిలేయటం కాకుండా అర్థం చేసుకుని అమలు చేసేవారే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని వినుకొండలోని ఇంటర్ విద్యార్థులకు శనివారం గంగినేని ఫంక్షన్ హాల్లో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వ్యక్తిగత వికాసం, నాయకత్వ లక్షణాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో సినీ నటుడు, ప్రముఖ స్ఫూర్తి వక్త కేవి ప్రదీప్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. చదువుకు విలువలు, ఆశయాలు, మంచి ప్రవర్తన అలవర్చుకునే వారికి అద్భుత విజయాలు వరిస్తాయని అన్నారు. విలువలు, వికాసం, నాయకత్వ లక్షణాల గురించి ప్రదీప్ అవగాహన కల్పించగా ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మోటివేషనల్ స్పీకర్స్ రావులపల్లి పుల్లారావు, మొలక గోవర్ధనుడు, గజవల్లి వెంకట సుబ్బయ్యలు తమదైన శైలిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రదీప్ గారిలాగా బెస్ట్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఆయన మంచి మోటివేటర్. సో ఆయన ఎన్నో వేల మందికి, లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయనకు అనుభవం ఉంది. నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అనుభవం లేదు. ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్. అంటే ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మన ప్రాంతంలో సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో 17 రాష్ట్రాల్లో నాకు బిజినెస్ ఉంది. 5,000 మంది కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికంటే ముందు నా జన్మభూమి రుణం తీసుకుందామని ఈరోజు ఈ గడ్డ మీద ఉన్నాను, మీకోసం ఉన్నానని నేను గుర్తు చేస్తున్నాను. దానిలో నా చిన్న అనుభవాలు, నా యొక్క చిన్న అనుభవాలు, నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చాను. ప్రత్యేకంగా ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీ అందరినీ అభినందించడం కోసం, మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన మీ ప్రిన్సిపల్స్కి, మీ డైరెక్టర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాని గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చాను. ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మీ అందరూ కలుసుకోవడం, మీలో నుండి మాకంటే గొప్ప వాళ్ళని తయారు చేయాలనేది మా యొక్క లక్ష్యమని మీకు గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మీరు నాకంటే ఎక్కువ తెలివిగా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతవరకు గ్యారెంటీ చెప్తాను. అలాగే మా నాన్న చిన్న రైతు కుటుంబం నుండి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్తా. అప్పుల్లో చదువుకున్నా, కష్టాల్లో చదువుకున్నా, అది నాకు స్వీట్ మెమరీస్. నా కొడుకు మాత్రం అదృష్టం లేదు. నాకే పేదరికంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చి, మా నాన్నకి ఎక్కువ ఆస్తి లేదు, ఒక చిన్న రైతు, 4 ఎకరాల రైతు మా నాన్న. కానీ మా నాన్నకి, మా అమ్మకి నేనంటే చాలా చాలా ప్రేమ. లేక పుట్టామో తెలియదు, లేక పుట్టినందుకో తెలియదు, ఒక్కగానే ఒక కొడుకునైనా తెలియదు. అపార గారాభంగా నన్ను పెంచాడు. ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచాడు మా నాన్న. అలాగే మా అమ్మ ఎప్పుడన్నా కొట్టినా కానీ చక్కగా ప్రతి విషయం నాకు కొట్టి మరి అప్పుడప్పుడు నేర్పేది మా అమ్మ. నాకు ఆది గురువు మా అమ్మ. అందుకోసమే ఈరోజు మీ యొక్క వ్యక్తిత్వ వికాసం కోసం, మీలో గొప్ప నాయకులను తయారు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. నాకు 10th క్లాస్లో I1st క్లాస్ వచ్చింది, more than 80% వచ్చింది.
నాకంటే ఖచ్చితంగా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కాదా చెప్పండి. కాబట్టి అన్ని విధాల మీ చదువుకి కొన్ని విలువలు జోడించుకుంటే, మీ చదువుకి కొన్ని ఉన్నత ఆశయాలు జోడించుకుంటే, మీకున్న లక్షణాలకి కొంచెం మంచి గుణాలని, సత్ప్రవర్తన మీరు యాడ్ చేసుకుంటే, ఈరోజు ప్రదీప్ గారు చెప్పిన విషయాన్ని మీరు జీవితంలో అమలు చేస్తే, ఈ రోజు నుండి అమలు చేస్తే మీకు లైఫ్లో తిరుగులేదు, ఎదురు లేదు. మీరు నంబర్ ఆఫ్ విజయాలు అంచెలంచెలుగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారని మీకు నేను గుర్తు చేస్తున్నా. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. భక్తులు గారు చెప్తాడు, క్షణమే కదా వేస్ట్ చేయకు, అండ్ యు ఆర్ టేక్ ప్రైడ్ లైఫ్. ప్రతి సెకండ్ జీవితంలో ఇంతకంటే మంచి టైం తిరిగి రాదు. మీకున్నంత ఆలోచన, మీకున్నంత జ్ఞాపక శక్తి, మీకున్నంత కాన్సన్ట్రేషన్ మా ఏజ్లో చదువుకున్న నాలెడ్జే మనకు పెట్టుబడి. సో యాటిట్యూడ్, స్కిల్ అండ్ ద నాలెడ్జ్, సెట్ యువర్ మైండ్, సెట్ యువర్ గోల్, సెట్ యువర్ టార్గెట్, గో విత్ యువర్ ఇనిషియేషన్. ఇటువంటివన్నీ ఆర్గనైజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? పోతున్నాం ఈ సన్మానాన్ని రద్దు కట్టించు. డాక్టర్ ప్రదీప్ గారు సేపు మేము కాశీనాయన 29వ ఆరాధన మహోత్సవాలు వినుకొండ ఏనుగుపాలెం రోడ్డులోని కాశీనాయన ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ చతుర్దశి పౌర్ణమి ఘడియలలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అలానే ఆశ్రమంలో కాశీనాయనకు ప్రత్యేక పూజలు చేస్తూ మహిళా భక్తులచే సత్సంగ పారాయణ భజన ఆవరణలో నిత్య అన్నదానంలో ఈరోజు 24 గంటల పాటు 108 వంటకాలతో వేల మందికి అన్న సంతర్పణ నిర్వహించామని, రాత్రికి బ్రహ్మంగారు పూర్తి నాటక ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఈపూరు సమీపంలో 2 కార్లు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో చిన్నపాప ఆరాధ్య మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్ నుండి వినుకొండ వెళ్తున్న కారు, వినుకొండ నుండి కారంపూడి వైపు వెళ్తున్న కారు ఈపూరు కూచినపల్లి మధ్యలో ఎదురుగా అతి వేగంగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 సంవత్సరాల పాప తాపస ఆరాధ్య మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉమామహేశ్వరరావు అన్నారు. దెబ్బతిన్న 2 కార్లను స్టేషన్కు తరలించారు. వినుకొండ మున్సిపాలిటీలో 16వ తేదీ సోమవారం సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరు కానున్నారని, స్వయంగా జీవి ప్రజల సమస్యలను విని వాటికి పరిష్కారం చూపుతారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు ఉన్న ప్రజలు ప్రజా దర్బార్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బొల్లాపల్లి మండలంలో విద్యుత్ శాఖలో జరుగుతున్న మోసాలపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. ఓల్డేజ్ సమస్యలతో పాటుగా సర్వీసులలో జరిగిన మోసాలపై ఫిర్యాదులు అందాయని, సమస్యల పరిష్కారంలో భాగంగానే నేడు మండలంలోని గాడితాండాలో విచారణకు వచ్చినట్లు మీడియాతో మాట్లాడుతూ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ వినయ్ కుమార్ వివరాలను వెల్లడించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మండలం ఘాటితండా గ్రామంలో విద్యుత్ సదస్సు ప్రారంభించడం జరిగింది. నర్సాపేట నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్గా నేను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంభట్ల గారు వచ్చి ఈ ఊరి సమస్యలు సర్పంచ్ గారు ఏకరూప పెడితే అన్ని నోట్ చేసుకున్నాము. మెయిన్ ఈ ఊరి సమస్య ఏంటంటే సర్పంచ్ గారు హనుమాన్ నాయక్ గారు చెప్పిన దాని ప్రకారం సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ స్తంభాలు తీగలు నేసి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పారు. అవన్నీ కొంచెం నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ డిపార్ట్మెంట్ నిధుల మేరకు అవన్నీ వర్క్ చేయడం జరుగుతుంది. మా సిబ్బందికి కూడా తగు ఆదేశాలు ఇచ్చేసాము. అదేవిధంగా కనమర్లపూడి విలేజ్లో కూడా పిఎం జోగా కింద శాంక్షన్ కనమల చెరువు విలేజ్ కింద కూడా పిఎం జోగా కింద శాంక్షన్ అయింది. దాని ప్రకారం కూడా దాని బడ్జెట్ మేరకు ఆ వర్క్ కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ రైతులు
వాళ్ళు అగ్రికల్చర్ సర్వీసెస్కి అప్లికేషన్ పెట్టుకునే సర్వీసులు ఇవ్వలేదని ఏకూర పెట్టడం జరిగింది. కొంత తీగ మనకి కొంచెం తక్కువ ఉండటం వల్ల తీగ రాలేకపోవడం వల్ల మేము వర్క్ చేయలేకపోయాము. కానీ వచ్చిన తీగ ఎవరు ముందు కడితే వాళ్ళకి ముందు వర్క్స్ ఇచ్చేసి తీగలు వచ్చిన తర్వాత మేము సర్వీసులు ఇస్తామని డిపార్ట్మెంట్ పూర్వకంగా చెబుతున్నాము. అదేవిధంగా గ్రామస్తులందరికీ నేను విన్నపం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీటర్ సర్వీసులు అప్లై చేసుకోండి. ఎవరు లైన్ మీద వేయద్దు. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 200 యూనిట్ల అందరికీ ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేకుండా ప్రతి ఒక్కళ్ళు మీటర్ పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి కోరుతున్నాము. అదేవిధంగా రైతులు ఏదైనా సమస్యలు వస్తే ఇంతకుముందు స్టాఫ్ లేరన్నారు. ఇప్పుడు మండలానికి 5 JLM గ్రేడ్ 2లో రావడం జరిగింది. ఈ 5 సర్వీసెస్ మీరు వాడుకొని కొంచెం గ్రామానికి డిపార్ట్మెంట్కి తోడ్పడి మీ కరెంట్ బిల్లులు కూడా ఎప్పుడెప్పుడు కట్టాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.